అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనకు పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ 64లో పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ గురించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏం ఆర్టికల్స్ అవి? పోస్ట్ రెసిడెంట్ అంటారు వాటిని, పోస్ట్ రెసిడెంట్. సో పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? సో ఈ పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ అంటే జనరల్గా మనకు స్ట్రేంజర్స్ కానీ లేదా ట్రావెలర్స్ కానీ వీళ్ళ కోసం ఏర్పాటు చేసేటువంటి ఆర్టికల్స్ ఏమంటారంటే పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ అంటారు. సో వీళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నాం లేదంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ పోస్ట్ ఆఫీస్లో కానీ వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కానీ ఇచ్చినట్టయితే కనుక వాళ్ళ కోసం ఈ ఆర్టికల్స్ అనేది దాదాపుగా 1 month వరకు డిపాజిట్లో పోస్ట్ ఆఫీస్లో ఉంచబడతాయి. ఇంతవరకు 1 month వరకు, ఎక్సెప్ట్ వీపీపీ అండ్ మనీ ఆర్డర్స్ అనమాట. ఓకేనా? సో ఆర్టికల్స్ పైన సూపర్స్క్రిప్షన్ ఏం రాయాలంటే టు బీ కెప్ట్ టిల్ కాల్డ్ ఫర్ అనే సూపర్స్క్రిప్షన్ రాయాలి ఆర్టికల్స్ పైన. అలాగే టు వెయిట్ అరైవల్ అనేటువంటి ఇటువంటి సిమిలర్గా ఇలాంటి ఉండేటటువంటి సూపర్స్క్రిప్షన్స్ ఆ కవర్ మీద రాయాలి. తర్వాత ఈ నేమ్ ఆఫ్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆ కవర్ మీద మెన్షన్ చేయాలి. వాళ్ళు వచ్చేసి కేర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఆర్టికల్స్ను పంపిస్తున్నారు. ఆ అడ్రస్ పేరు రాసి పోస్ట్ ఆఫీస్ పేరు రాసి పంపిస్తే ఆ డెలివరీ పోస్ట్ ఆఫీస్కి ఆర్టికల్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రేంజర్స్ కానీ ఇటువంటి ఎవరు ట్రావెలర్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్లో ఈ సర్వీస్ని పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్ సర్వీస్ని ఎన్ని రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు అంటే ఒక్కొక్కరు 3 months వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ మ్యాక్సిమం 3 months వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఆ పోస్ట్ ఆఫీస్కి ఆర్టికల్స్ వస్తే కనుక మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్లో ఎన్ని రోజుల వరకు ఉంచబడతాయంటే 1 month వరకు పోస్ట్ ఆఫీస్లో ఉంచబడతాయి, ఎక్సెప్ట్ వీపీపీ అండ్ మనీ ఆర్డర్స్ అనమాట. ఒకవేళ వీపీపీలు అయితే కనుక మ్యాక్సిమం 7 days వరకు డిపాజిట్లో ఉంచవచ్చు, తర్వాత రిటర్న్ టు సెండర్ చేసేస్తారు. ఒకవేళ మనీ ఆర్డర్స్ లాంటివి అయితే కనుక ఒకవేళ అడ్రస్ ట్రేస్ అయితే ఒక అడ్రస్ ట్రేస్ కాకపోతే మాత్రం పంపించినటువంటి బుకింగ్ ఆఫీస్కి ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ అడ్రస్ ట్రేస్ కాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా రిటర్న్ టు సెండర్ చేసేయాలి. దీన్ని ఈ పోస్ట్ రెసిడెంట్ వాళ్ళకు వచ్చినటువంటి మనీ ఆర్డర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. బట్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అయితే ఈ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో మనీ ఆర్డర్స్ సంబంధించింది. వీళ్ళకి ట్రావెలర్స్కు తర్వాత ఈ స్ట్రేంజర్స్కి వచ్చిన మనీ ఆర్డర్స్కు టైం అయితే ఇవ్వలేదు. కానీ ఒకవేళ అడ్రస్ వెంటనే ట్రేస్ అయితే వెంటనే ఇవ్వాలి. ఒకవేళ ట్రేస్ కాకపోతే మాత్రం ఆ బుకింగ్ ఆఫీస్కి ఇంటిమేషన్ ఇచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా అడ్రస్ ట్రేస్ కాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా రిటర్న్ టు సెండర్ చేయాలనేసి అందులో ఇవ్వడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ గురించి పిఓ గైడ్ పార్ట్ 1లో 64 క్లాజ్లో వచ్చేసి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. 65లో వచ్చేసి 64లో డెఫినేషన్, 65లో వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్. సో డిస్పోజల్ ఆఫ్ పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ గురించి ఇవ్వడం జరిగింది. 66లో వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. 64, 65, 66. సో ఈ 3 క్లాసులు వచ్చేసి పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నమాట. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఇక్కడ పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ విషయంలో పోస్ట్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే ఓన్లీ ఆ వచ్చినటువంటి ఆర్టికల్స్ను ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వరకు డిపాజిట్గా ఉంచడం మాత్రమే పోస్ట్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ పీరియడ్ దాటిన తర్వాత రిటర్న్ టు సెండర్ చేసేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు రీడైరెక్షన్ అనేది ఒకటి ఉంది. రీడైరెక్షన్. సో పార్సెల్స్కి రీడైరెక్షన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది? సో ఒక రిజిస్టర్లు ఇలాంటివి రీడైరెక్షన్ చేసినప్పుడు మనం అయితే ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయం మామూలుగా. బట్ పార్సెల్స్ విషయంలో రీడైరెక్షన్ ఫీజు అనేది కలెక్ట్ చేయాలి. పార్సెల్స్ విషయంలో రీడైరెక్షన్ ఫీజు ఎప్పుడు కలెక్ట్ చేయమంటే కనుక ఆ అడ్రస్ కానీ ఆ సబ్స్టిట్యూటెడ్ అడ్రస్ అనేది ఎక్కడికైతే మనం రీడైరెక్ట్ చేస్తామో ఆ అడ్రస్ అనేది విత్ ఇన్ ద అదే పిన్ కోడ్, ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి అడ్రస్ పిన్ కోడ్లోనే అదే పిన్ కోడ్లోనే ఆ అడ్రస్ ఉన్నట్టయినా లేదా విత్ ఇన్ దట్ పోస్ట్ టౌన్లో ఉన్నా లేదా అదే డెలివరీ లొకేషన్లో ఉన్నా కానీ రీడైరెక్షన్ ఫీజు అనేది తీసుకోరు. ఒకవేళ ఒక పోస్ట్ టౌన్ మారినా లేదా పిన్ కోడ్ మారినా ఇవన్నీ మారితే కనుక ఖచ్చితంగా రీడైరెక్షన్ ఫీజు అనేది పార్సెల్స్ పైన కలెక్ట్ చేయాలి. రీడైరెక్షన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే కనుక 50% ఆఫ్ పోస్టేజ్. 50% ఆఫ్ పోస్టేజ్. సో బుక్ చేసేటప్పుడు మనకు పోస్టేజ్ ఎంత అయిందో వాటిలో వచ్చేసి 50% కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను 2200 grams ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 2200 grams పార్సల్ ఒకవేళ రీడైరెక్షన్ చేస్తాను దాని మీద ఫీజు ఎంత కలెక్ట్ చేయాలనేసి నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో పార్సల్ రేట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ 500 grams వరకు ఎప్పుడైనా కానీ ఫస్ట్ 500 grams వరకు ఎంత? 19 rupees. అవునా? ఫస్ట్ 500 grams వరకు 19 rupees. తర్వాత ఎవరీ 500 gramsకి వచ్చేసి ఎంత? 16 rupees. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2200 grams లో ఫస్ట్ 500 grams కింద
సో 19 రూపీస్ తీసుకోవాలి, అవునా. ఫస్ట్ 500 గ్రామ్స్కి వచ్చేసి 19 రూపీస్ తీసుకోవాలి. సో నెక్స్ట్ 500 ఎన్ని ఉన్నట్టు మనకు, సో 2001 నుంచి 2500 వరకు ఒక ఫ్రాక్షన్, 2001 నుంచి 2500 అంటే ఈ మధ్యలో 2200 ఉండని, 2300 ఉండని, 2499 ఉండని, లేదా 2500 వరకు ఉండని, 2001 నుంచి 2500 వరకు ఒక ఫ్రాక్షన్. సో ఇక్కడ ఫస్ట్ 500 గ్రామ్స్ 19 రూపీస్. నెక్స్ట్ ఎన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ 500 ఉన్నట్టు, 4 ఉన్నట్టు, ఓకేనా. సో నెక్స్ట్ 500 ఇంటూ 4 ఉన్నట్టు అంటే ఇదంటే 2000 కదా. సో 2500, సో 2500 వరకు ఈ 2200 అనేది ఆ లిమిట్లో అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్షన్ 500 ఇంటూ 4. సో నెక్స్ట్ ఎవరీ 500 గ్రామ్స్ 16 రూపీస్. సో ఇక్కడ 4 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో 16 4 జా 64, అవునా. సో ఇక్కడ వచ్చేసి టోటల్ ఎంత, 83 రూపీస్, అవునా, 83 రూపీస్. సో పోస్టేజ్ ఎంత అయింది పార్సల్కి వచ్చేసి 83 రూపీస్ ఎంతో. సో వీటిలో వచ్చేసి 50% ఆఫ్ పోస్టేజ్ ఎంత, 41.5. 41.5 అనేది రీడైరెక్షన్ ఫీజు తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 750 గ్రామ్స్ పార్సిల్ రీడైరెక్షన్ చేస్తే రీడైరెక్షన్ ఫీజు ఎంత తీసుకోవాలి. ఫస్ట్ 500 గ్రామ్స్కి వచ్చేసి 19 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ఎంతలో ఉంటుంది, 501 నుంచి 1000 గ్రామ్స్ వరకు ఒక ఫ్రాక్షన్. సో ఫస్ట్ 519 రూపీస్, నెక్స్ట్ 500 గ్రామ్స్ వచ్చేసి 16 రూపీస్, అవునా. సో టోటల్ వచ్చేసి 35 రూపీస్. 35లో హాఫ్ ఎంత, 17.5. సో రీడైరెక్షన్ ఫీజు ఎంత, 17.5 రూపీస్. 17.5 రూపీస్ రీడైరెక్షన్ ఫీజు కలెక్ట్ చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా పార్సల్స్ పైన రీడైరెక్షన్ ఫీజు అనేది కలెక్ట్ చేయాలి. తర్వాత ట్రూప్స్ ఉంటారు కదా. సో సోల్జర్స్ వాళ్ళకైతే కన్నా, ట్రూప్స్కి సంబంధించిన వాళ్ళకైతే కన్నా ఈ రీడైరెక్షన్ ఫీజు అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే రీడైరెక్షన్ ఫీజు తీసుకోము త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా కానీ ట్రూప్స్కి మనం ఆర్టికల్స్ పార్సల్స్ రీడైరెక్షన్ చేసినట్టయితే ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయమనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వీడియోలో వచ్చేసి పోస్ట్ రెస్టారెంట్ ఆర్టికల్స్ గురించి ఒకటి, రీడైరెక్షన్ ఫీజు పార్సల్స్ ఎలా కలెక్ట్ చేయాలనేది ఒకటి, రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా. థ్యాంక్ యూ అండి.